లేవాలి. నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి. చేసి ముందుగా స్వామికి నమస్కారం చేసుకోవాలట. ఏమంటే సత్యదేవా మహానుభావ, ఈ రోజు నేను నీ మధ్య సంకల్పించుకున్నానయ్యా, ఈ మతం ఎటువంటి ఆటంకం లేకుండా చూడు అని ముందుగా స్వామికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో యుద్ధం చేయండి అంటూ ఉన్నారు. అయితే ఎప్పుడు మతం చేశామన్న ప్రామాణికం కాదుకండి. ఎప్పుడు మతం చేసినా సరే శ్రద్ధగా భక్తిగా మాత్రమే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి అని చెబుతూ ఉన్నారు. అయితే ఈ మతం చేసే ప్రదేశంలో నుండి చక్కగా ఒక మండపానికి ఆవు గర్భాలకి అలంకరించి దానికి ముగ్గులు పెట్టి ఆ పైన తోరణాలు కట్టి దానిపైన ఒక కొత్త బట్టని ఉంచి ఆ పైన స్వామివారి బియ్యం పోసి ఆ పైన స్వామివారి ప్రతిమలు కానీ పటములు కానీ ఉంచాలి. ఉంచిన తర్వాత ముందుగా కలశం ఏర్పాటు చేయాలి. కలశం చేతితో తయారు చేయడం ఉండాలండి. బంగారం చెల్లు పెట్టుకుంటున్నారు. అది పెట్టే స్తోమత లేకపోతే వెండినైనా సరే పెట్టుకోవచ్చు. అది లేకపోతే రాగిది కానీ ఇత్తడి కానీ కంచుది కానీ ఏమి పెట్టే స్తోమత లేకపోతే కనుక మట్టి పాత్రలో పెట్టుకున్న కలశం ఏర్పాటు చేయాలట. కలశం లేకుండా సత్యనారాయణ వ్రతం చెయ్యొద్దు అని చెబుతున్నారు. కలశం ఎందుకు పెడుతున్నారండి? కలశ సముఖే విష్ణు, కలశం యొక్క ముందు భాగంలో విష్ణుమూర్తి ఉంటారట. కంఠే రథస్మాత చెంపు ముప్పు చెంగు భాగంలో రుద్రుడు శివుడు ఉంటారట. మూడే తత్వ శివ బ్రహ్మ, అడుగు భాగంలో బ్రహ్మస్వరంగా ఉంటారట. మధ్యేమా రుణామురాహ, లోపల భాగంలో మాత్రం అంటే అమ్మవారు ఉంటుంది. అందువల్ల ముందుగా కలశం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత గణపతిని పూజించి తర్వాత నవగ్రహ ఆరాధించి వారిని పూజించి ఆ తర్వాత స్వామివారి రూపు తీసుకోవాలంటే రూపు ఏ విధంగా ఉండాలండి? బంగారు రూపు కానీ వెండి రూపు కానీ అవి లభ్యం కాకపోతే కనుక అప్పట్లో చలామైన రూపాయి నాణ్యాన్ని తీసుకుని దాన్ని స్వామివారికి అభినందించుకుని దాన్ని పంచామృతాలు ఆవు పాలు పెరుగు తేనె ఆవుని పంచదార వాటితో అభిషేకం చేసి అష్టోత్తరాలతో స్వామివారిని పూజించి కథలు శ్రద్ధగా అన్ని స్వామి ప్రసాదం నివేదించయ్యా అంటున్నారు. ప్రసాదం దేనితో తయారు గోధుమనుగా లేకపోతే బియ్యపునుగా, అది లేకపోతే గోధుమ పిండి, పంచదార లేకపోతే బెల్లము చేరుతో చెప్పుడు చేర్చి నేతితో రంగరించి సుగంధ ద్రవ్యాలు కలిపి ప్రసాదం తయారు చేసి ఆ ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసి ఆ తర్వాత స్వామివారి నీరాలు నమస్కారించి ముందుగా వ్రతం చేసినటువంటి బ్రాహ్మణికి దక్షిణ ఇచ్చి నమస్కారం చేసి ఆ తర్వాత వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళు తీర్థప్రసాదాలు స్వీకరించి బంధుమిత్రులందరికీ కూడా తీర్థప్రసాదాలు చేసి నారదా, ఈ విధంగా ఏ మానవుడు అయితే కలియుగంలో విశేషించి భక్తిగా శ్రద్ధగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాడో ఆ యొక్క మానవుడికి ఇహంలో సౌఖ్యం కలుగుతుందయ్యా, పరలో మోక్షము కలుగుతుంది అని చెప్పి సూతమహాముని గారు తమ శిష్యులైన శ్రవణ మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ లేక మనకు శుభకార్యాలు జరిగినప్పుడు కానీ మన కష్టాలు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెబుతున్నారు. మరి ఎక్కడ ఆచరించాలి వ్రతాన్ని? నదీ తీరాల్లో కానీ సముద్ర తీరాల్లో కానీ అడవుల్లో కానీ తోటల్లో కానీ వనాల్లో కానీ లేక మనం నివసించే ప్రాంతంలో కానీ లేక దేవాలయంలో కానీ అధికం బలం ఎక్కువ మందితో పూజ చేసుకుంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఆ విధంగా సామూహికంగా కానీ ఎప్పుడైనా సరే సగం అక్షరం స్వామి దగ్గర వెళ్ళి సగం పక్కన పెట్టుకోండి మీరు జాగ్రత్తగా. ఒక పేదవాళ్ళైన బ్రాహ్మణుడు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవారు. ఆ పేదరికం కారణంగా ఆ బ్రాహ్మణుడు ఆ కాశీ పట్టణంలో భిక్షాటన చేసుకుంటూ కాలగడుపుతూ ఉన్నాడు. అయితే భోజనం వండి పెడతారు. ఎందుకంటే ఇంట్లో చూస్తే 2 రోజుల నుంచి సామాగ్రి ఏమీ లేవు. పిల్లలు 2 రోజుల నుంచి ఏమి పిల్లలు ఆకలితో అమరిస్తున్నారు వారు. అందువల్ల మీరు బయటికి వెళ్తే త్వరగా ఏమైనా తీసుకొస్తే భోజనం వండి పెడతాను అని చెప్పింది ఆవిడ. సరే తను పేడ బ్రాహ్మణుడు తల ఊపి గబగబా తన దారిద్ర్యాన్ని తనలో నిందించుకుంటూ బాధపడుతూ భిక్షాటనకు వెళ్ళిపోయాడు. భగవాన్ బ్రాహ్మణ ప్రియ విష్ణుమూర్తికి బ్రాహ్మణ అంటే ఎందుకో ఇష్టం కలిగి ఇక బ్రాహ్మణ్ణి ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆ కాశీ పట్టణానికి దిగి వచ్చేటండి ఒక ముసలివాడైన బ్రాహ్మణుడి రూపంలో. వెళ్ళిపోతున్నటువంటి బ్రాహ్మణి పిలిచి అడుగుతున్నట్ట, బ్రాహ్మణోత్తమ ఎక్కడికి బయలుదేరామన్నట్ట. వెంటనే ఆయనకున్నట్ట, అయ్యా నేను భిక్షాటనకి వెళ్తున్నానండి అని సమాధానం చెప్పాడు. చెప్పి పైగా అంటున్నట్ట, స్వామి ఈ భిక్షాటన చేసుకోవడం ద్వారా కూడా నా భార్య పిల్లలకి ఒక్క పూట కూడా కడుపుండా భోజనం పెట్టలేక నానా అవస్థ పడుతున్నాను అన్నట్ట. వెంటనే బ్రాహ్మణుడితో స్వామి గారు అంటున్నట్ట,